నమస్తే, నేను మీ లిబరల్ లేడీ. రీసెంట్గానే అంబేద్కర్ జయంతి జరుపుకున్నాం. కానీ ఆయన మాటల్ని ఎంతవరకు పాటిస్తున్నాం? కొంతకాలం క్రితం కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ అని పేరు పెడతా అనగా చాలా క్లాషెస్ అయ్యాయి. దళితులకి, అక్కడున్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి చాలా క్లాషెస్ అయ్యి అది విరమించుకోవడం, మళ్ళీ పెట్టామని చెప్పడం, ప్రసంగాలు చేస్తాం, ఆయన విగ్రహాలకి పూల మాలలు వేస్తాం, పాలాభిషేకాలు చేస్తాం, కొత్తగా పెయింట్లు వేస్తాం, కొత్త విగ్రహాలు కూడా పెడతాం. అక్కడక్కడ కొంతమంది ఈర్ష్యతో చెప్పుల దాంట్లో వేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అది తర్వాత మాట్లాడుకుందాం. అంబేద్కర్ జయంతి వస్తుందంటే చాలు అక్కడ ఊర్లలో అందరూ ఇంటికి ఇంత అని డబ్బులు వేసుకుని మరి 200, 100 నుంచి 500 వరకు ఎంత అయితే అంత డబ్బులు కూడేసుకొని మరీ సెలబ్రేషన్స్ చేస్తారు. అండ్ ఇదేనా ఆయన ఆశించింది? ఆయన జయంతిని సెలబ్రేట్ చేయడం అంటే బర్త్డే సెలబ్రేట్ చేయడం అని కాదు. ఆయన ఆశయాలు ఈయనకి ఎంతవరకు గుర్తున్నాయి, ఏం చేస్తున్నారు అనేది. బీ ఎడ్యుకేటెడ్, బీ ఆర్గనైజ్డ్, బీ ఎడ్యుకేటెడ్ అంటే చదువుకోండి, క్రమశిక్షణతో ఉండండి, అలాగే ఉత్సాహవంతులుగా ఉండండి. అంటే నేర్చుకోవడానికి. మీ ఊళ్ళో పిల్లలకి అందరికీ చదువు అందుతుందా? హై స్కూల్ విద్య, కాలేజ్ విద్య, యూనివర్సిటీ విద్య అందుతున్నాయా? ఎంతమంది మీ ఊరి నుంచి యూనివర్సిటీ వరకు వెళ్ళి చదువుతున్నారు? నుంచి పలానా కలెక్టర్ ఉన్నాడు, మా ఊరి నుంచి పలానా సర్పంచ్ ఉన్నాడు అని చెప్పుకోవడం కాదు. మీ ఇంటి నుంచి ఎంతమంది ఉన్నారు అనే దాన్ని ఫస్ట్ లెక్క చూసుకోండి. కొన్ని ఊళ్ళని నేను చూశాను, అధ్వానమైన రోడ్లు. ఎంత అధ్వానం అంటే మీరు కార్లో వెళ్తున్నా కూడా ఆ కుదుపుకి 5 నిమిషాల్లో కంప్లీట్ అవ్వాల్సిన ప్రయాణం 45 నిమిషాలు పడుతుంది. నేను రీసెంట్గా ఫిబ్రవరిలో వెళ్ళొచ్చాను, అందుకనే చూసే చెప్తున్నాను. అలాగే కొంతమంది అయితే తమ ఆడపిల్లల్ని ఎందుకు అంత దూరం అంటే 10th తర్వాత ఇంటర్ నుంచి ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఫ్యాక్టరీగా అయినప్పుడు ఈ ఏరియాల నుంచి ముమ్మిడివరం వరకు సైకిల్ మీద పంపించాలంటే భయం. షోర్ ఆటోల్లో ఎక్కిద్దామన్నా భయమే. ఎందుకంటే ఆ కుదుపులకి చాలాసార్లు ఆటో తిరగబడిపోయిన సంఘటనలు చాలా కనిపించాయి. దానికి భయపడి చాలామంది ఇంటర్ని అయితే డబ్బున్న వాళ్ళైతే బయట పెట్టి చదివిస్తున్నారు, డబ్బు లేని వాళ్ళైతే నోరు మూసుకుని ఇంట్లో కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ కాకుండా ఇంకొక సిగ్గుపడే విషయం ఏంటి అంటే ఈ సెలబ్రేషన్స్ లేడీస్ కొంచెం దూరంగా ఉంటారు. లంచ్ టైంకి వచ్చి తినేసి వెళ్తూ ఉంటారు. ఎందుకు? తినడానికి ముక్క, ఎంజాయ్ చేయడానికి మ్యూజిక్, అంతకుముందు 4-3 మంచి మాటలు చెప్పుకోవడం అవన్నీ ఉంటాయి. కానీ వీటితో పాటు కొంతమంది మద్యం లాంటి వానికి బానిసలయ్యి అవి కూడా చేరుస్తారు ఈ సెలబ్రేషన్స్లో. అంబేద్కర్ గారు చెప్పారు, I measure the progress of a community with the degree of progress women have achieved. అంటే ఆయన దృష్టిలో ఒక ఊరు లేదా ఒక సమాజం బాగుపడ్డారు అని ఆయనకి ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఆ ఊర్లో లేదంటే ఆ ప్రాంతంలో ఆడవాళ్ళు ఎప్పుడైతే మగవాళ్ళతో సమానంగా అభివృద్ధి చెందినట్టు కనిపిస్తారు. మీరు అలాగే అంటున్నారా? ఆ డబ్బుతో మీరు ఖచ్చితంగా మీ ఊళ్ళో ఉన్న పేద పిల్లలకి సహాయం చేయొచ్చు, చదువుకోవడానికి స్టేషనరీలు ఇవ్వచ్చు. అందరూ ఎలాగో కలిసికట్టుగా ఉంటున్నారు, కలిసికట్టుగా అర్జీలు పెట్టి మీ ఊరికి మంచి రోడ్డుని రప్పించుకోవచ్చు. అలా అసలు రోడ్డు ఇప్పటి వరకు ఎందుకు వేయట్లేదు అని అందరూ కలిసి ఎలా అయితే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో అందరూ కలిసి అలాగే మీ ఎమ్మెల్యేని లేదా మీ ఎంపీని నిలదీసి అడగచ్చు. కానీ మీరు అదేది చెయ్యరు. అండ్ మీరు అదేది చేయకుండా ఉండడానికే మీకు ఈ సెలబ్రేషన్స్ కోసం ఎక్కువ మొత్తంలో చందాలు ఇచ్చి దొర్లేటట్టు చేస్తున్నారు. అది ఎప్పుడైతే మీరు తెలుసుకోరో అప్పటి వరకు మన బతుకులు ఇలాగే ఉంటాయి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా ఆయన ఉద్దేశాలని, ఆయన సూక్తులని ఫాలో అవ్వాలి అనుకుంటే ఆయన చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఆయన మీకు ఇచ్చింది ఫస్ట్ ఏంటి అంటే ఎడ్యుకేషనల్ రైట్స్. రైట్ అంటే హక్కు. అది మీకు ఆయన భిక్షగా కాదు, హక్కుగా ఇచ్చారు. ఎందుకు అంటే మీకు ఒక హక్కుని మీకు ఇస్తే మీ హక్కులేంటో మీరు తెలుసుకుంటారు, అలాగే వాటి కోసం అవి సాధించడం కోసం ఇంకా పాటుపడతారు అని. సో మీ ఊర్లో ఉన్న రోడ్లను బాగు చేయించుకోండి, అలాగే
మీ ఊళ్ళో స్కూళ్ళని బాగు చేయించండి, వాటికి ఇంకా మంచి ఫెసిలిటీస్ని అందించమని అడగండి. వాళ్ళు అందించలేకపోతే మీరే చేసుకోండి. కానీ ఓటు కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసింది ఏంటి అనేది కూడా అడగండి. ఇవన్నీ చేయకుండా నేను అంబేద్కర్ వాదిని, నేను అంబేద్కర్ ఫ్యాన్ని, నేను అంబేద్కర్ కోసమే బతుకుతున్నాను అని చెప్పుకునే హక్కు, అర్హత కూడా మీకు లేదు. ఇక మీదట ఆయన పేరు మీద జరిగే సెలబ్రేషన్స్లో ఆయన విగ్రహానికి ఒక దండ వేసినా ఆయన పొంగిపోతారేమో. కానీ మీరు గనక మీ ఊళ్ళో ఉన్న పిల్లల్ని బాగా చదివిస్తే, మీ ఊరికి మీకు కావాల్సిన హక్కుల్ని సాధించుకుంటే ఆయన సంతోషించడం కాదు, ఆయన తన జన్మ సార్థకం అయిందని ఫీల్ అయ్యేంత మహానుభావుడు అతను. కాబట్టి ఇలాంటి ధోరణిలో ఆలోచించడానికి ప్రయత్నించండి. జై భీమ్.